హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి బఠానీ పలావ్ అండి. ఈ మెంతి కూరతో బఠానీ వేసి పలావ్ చేస్తే సూపర్గా ఉందండి. చాలా బాగుందండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అంత బాగుందండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి దీన్ని. ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. దీన్ని అయితే ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లోకి అయితే నేనైతే ఒక గిన్నెతో అయితే రైస్ని తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. మనం ఏ రైస్తో చేసుకున్నా టేస్ట్ అయితే ఒకేలా ఉంటుందండి. ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు. కప్పు రైస్ తీసుకున్నానండి. కప్పు వచ్చేసి 250 గ్రాములండి. అంటే ఒక పావు కేజీ రైస్ని తీసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని 2 లాలిక్కాయలు 4 లవంగ మొగ్గలు వేసుకుని 2 బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి. అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవు సిరుకుల కింద కోసుకు వేసుకున్నానండి. అవి కూడా వేయించేసుకున్నాను. మెంతి ఆకండి శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి. ఈ మెంతి ఆకును కూడా నేనైతే 2 కట్టలు అయితే తీసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆకైతే బాగా వేగాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. అలాగే ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక బియ్యాన్ని అయితే మనం వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా, వాటర్ అంతా వంపేసుకుని ఆ బియ్యాన్ని అయితే ఈ కడాయిలో అయితే వేసేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం డ్రైగా వేయించుకోవాలండి. స్లోగా వేయించుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ బియ్యం ముక్కలైపోద్ది. ఇప్పుడైతే ఒక అరకప్పు అయితే బఠానీని అయితే తీసుకున్నానండి. గ్రీన్ బఠానీ, పచ్చి బఠానీని అయితే వేసుకుంటున్నాను. వేసుకుని బాగా వేయించేసుకున్నానండి. వేయించేసుకుని నేను కప్పు బియ్యం తీసుకున్నాను కదా, 2 కప్పులు వేడి వాటర్ అయితే వేస్తున్నానండి. వేడిగా ఉన్న వాటర్ అయితే వేస్తున్నాను. అదే కుక్కర్లో అయితే ఒక కప్పు బియ్యానికి 1 కప్పున్నర వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. మనం మామూలుగా వండే మాలనే కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాము. బాగా కలిపేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ విధంగా ఉంచుకోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. ఇలా ఉంచిన తర్వాత ఈ పలావ్ అయితే ఇలా పొడిపొడిలాడుతూ రెడీ అయిపోద్దండి. ఈ విధంగా అయితే రెడీ అవుద్ది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఈ మెంతి ఆకు బఠానీ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలు లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు తినరు కదా, ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా రహితాతో తింటే ఇంకా బాగుంటుందండి. ఇలా ఉల్లి చట్నీతో తింటే. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర బఠానీ పలావ్ అయితే రెడీ అయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.